For advertisements, please contact 8125893028. మా ఈమెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అధినేత డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, చాలా మంది ఈ మధ్య కాలంలో జాతకాలు లేకుండా, అసలు జాతకాలు మ్యాచ్ అవ్వకుండా పెళ్ళి అనేది మొత్తం అన్ని మ్యాచ్ అయినా కూడా జాతకం గురించి క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు కాలంలో చూసుకుంటే మనకి ఈ జాతకాలు అనేది, అంటే పాతకాలం చూసుకుంటే ఈ జాతకాలు చూడటం అనేది లేదు. అయితే ఇప్పటి కాలంలో జాతకాలు కలవకుండా ఒక ఇద్దరు జంట ఉండలేరంటారా అమ్మ? నిజంగానే విడిపోయిన జంటలన్నీ జాతకాలు బాగాలేకే విడిపోతున్నారంటారా? అలానే నేను అనట్లేదమ్మా. పూర్వకాలానికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే, పూర్వకాలం ఆడదానికి ఆర్థిక స్వతంత్రత లేదు. అప్పుడు ఏమిటంటే ఆర్థిక స్వతంత్రత అనేది ప్రతి ఆడపిల్లకి వచ్చేసింది. అందువలన ఏంటంటే ఆలోచన విధానాలు మారాయి. ఈ ఆలోచన విధానాలు మారడం వల్ల, ఆర్థిక స్వతంత్రం వల్ల అమ్మాయిలు తమ అభిప్రాయాల్ని చక్కగా చెప్పగలుగుతున్నారు. అమ్మాయిలు ఎప్పుడైతే తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా నిశ్చలంగా చెప్పగలుగుతున్నారో అక్కడ ఏమవుతుంది అంటే కనుక వారి అభిప్రాయాన్ని పేరెంట్స్ కూడా గౌరవిస్తున్నారు. దాని వలన ఈ జాతకాల విషయంలో వస్తువుల్లోకి అమ్మాయి ఇష్టపడింది కదా, పోన్లే జాతకాలు ఎందుకు చూడాలి అని లవ్ మ్యారేజెస్ కూడా పేరెంట్స్ ఆ పిల్లల యొక్క బలవంతానికి వీళ్ళు ఒప్పుకోవడం చేసేయడం జరుగుతుంది. అదే కాదు, లేదు వీళ్ళే అరేంజ్డ్ మ్యారేజ్కి ఒప్పుకుంటారు. ఎలా ఒప్పుకుంటారు? డాడీ నాకు ఎంత జీతం వస్తుంది, 10 లక్షల జీతంలో ఉన్నాను, 15 లక్షల జీతగాన్ని వెతకండి. వెతుకుతారు. అబ్బా బాగోలేదు డాడీ, అందంగా ఉండాలి, ఇంకా హైట్ బాగుండాలి. హైట్ బాగున్నాడు, ప్యాకేజ్ తక్కువైంది, కుదరదు. ప్యాకేజ్ హైటు 2 ఉన్నాయి, ఆస్తి ఉండాలి కదా, తల్లిదండ్రుల కోరిక. అలాగా రకరకాలైనటువంటి పరిస్థితులు అన్నీ చూసి అప్పుడు జాతకాలని కొంచెం లైట్గా తీసుకొని పాయింట్స్ వచ్చాయని పెళ్లి చేసేస్తారు. పాయింట్స్ వస్తే పెళ్ళైపోతే ఆ పెళ్ళి నిలిచేస్తుందా? పాయింట్సే కాదు, వాళ్ళ యొక్క ఇద్దరు 10-15 ఏళ్ళు కలిసే విధానంగా ఉందా లేదా? ఆ 10-15 ఏళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు చిన్న చిన్న ప్రపంచాలు వచ్చినా పిల్ల పాప అందరూ వచ్చేస్తారు కదా. మరి వాళ్ళందరూ మధ్యలో వీళ్ళేం గొడవ ఆడుకోలేరు, కాస్త తగ్గిపోతారు. ఈ కోపాలు, ఈ తోపాలు విడిపోవడానికి సాధ్యం కాదు. అందుకని అది పూర్వం పేరు బలాలతో చూసిన జాతకాలు ఉన్నా లేకపోయినా పెద్దవాళ్ళు సర్దుకు పొండిరా ఏమైంది, అలాగే ఉంటే మొడికి పెళ్ళానికి వడ్ల గింజలో బియ్యం గింజ అనేసి సర్దుబాటు చేసేసేవారు. ఇప్పుడు ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్, చిన్న చిన్న ఫ్యామిలీస్. అయ్యో అంత మాట అందా, అయ్యో అనేసి వాళ్ళ అమ్మకు వచ్చి చెప్పగానే అంత మాట అన్నాడా అని అబ్బాయి గురించి, అంత మాట అందా అని అమ్మాయి గురించి వీళ్ళు ఒక్కొక్కరిని కానీ ఫీల్ అయిపోతారు. ఆ ఫీలింగ్స్ వల్ల కూడా, వీళ్ళ గారాబాల వల్ల కూడా వీళ్ళు ఏంటంటే మేము చేసింది కరెక్టు, నేను మెచ్చిన కుందేలకి 3 కాళ్ళు అనే ఒక మొండి పట్టుదలతో, ఇజాలతో వాళ్ళ లైఫ్ని వాళ్ళే భ్రష్టం చేసుకుంటున్నారు. అయితే నాకు అర్థమైన విషయం ఏంటంటే మేడం, ఆడవాళ్ళకి ఆర్థిక స్వతంత్రం రావడం వల్ల జాతకాలు ఈ గొడవలు వస్తున్నాయి అన్నారు కదా. సో ఆడవాళ్ళకి ఆర్థిక స్వతంత్రం వచ్చి వీళ్ళ ఒపీనియన్స్, నిర్ణయాలు అయితే మారినాయి. అయితే ఆడవాళ్ళు మారారు కానీ మగపిల్లల్ని కన్నా తల్లిదండ్రులు మారలేదని అనుకోవాలా మనం? అందుకే గొడవలు వస్తున్నాయి కదా. అలా అని ఎందుకు అనుకోవాలి? ఆడపిల్లలు, తల్లిదండ్రులు, ఆడపిల్లలు అందరూ కూడా వాళ్ళ ఆలోచన విధానాలు జాతకాల కన్నా కూడా జాతకాలని గౌరవించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే మగపిల్లల తల్లిదండ్రులు కూడా జాతకాలను గౌరవిస్తున్నారు. కానీ ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, జాతకాలను గౌరవిస్తూ, జాతకాలను పాటిస్తూ, చక్కగా జాతకాల పట్ల గౌరవంతో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు, అది పక్కన పెట్టండి. కానీ ఇప్పుడు కొంతమంది ఉన్నారంటే నేను పట్టిన దానికి 3 కాళ్ళు అనే విధానంలో ఉన్న వాళ్ళ గురించే మనం మాట్లాడుకుంటాం. అంటే ఇప్పుడు జనరేషన్ మారింది కాబట్టి మగవాళ్ళు కూడా మారితే అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళు మారని వాళ్ళు కూడా ఉన్నారు చిట్టు తల్లి. మనం ఆడవాళ్ళం అయినప్పటికీ కూడా ఈ విషయాన్ని నిర్భయంగా మాట్లాడాలి. ఆడవాళ్ళలో లోపాలున్నాయి, మగపిల్లల్లోని లోపాలున్నాయి. ఈ ఆడామగ కలిస్తేనే కదా కుటుంబం అవుతుంది, గృహస్థు జీవితం అవుతుంది. అందువల్ల ఆడవాళ్ళ పార్టీ మనం కాదు, మగవాళ్ళ పార్టీ మనం కాదు, మనం కుటుంబం పార్టీ. కుటుంబం బాగుండాలి. ఆ యొక్క గృహస్థ జీవితానికి ఆది అనాది సనాతనంగా గృహస్థు అంటే కుటుంబ వ్యవస్థకి ఈ యొక్క గృహస్థుడు నిలబడతాడు. మగవాడు గృహస్థ ధర్మాన్ని యజమానిగా నిర్వర్తిస్తాడు. నేను మగవాడు సమానమే అంటున్నారు ఈనాటి పిల్లలు. కానీ నిజం సమానమే, కానీ
కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలి కదా, సర్దుకుపోతే మీది టీవీ అవ్వదు, లేకపోతే మీ సంసారం రేడియో అవ్వదు కదా బయట వాళ్ళకి. అందువలన ఆడవాళ్ళు ఆర్థిక స్వతంత్రం ఉండాలి, దానికి వ్యతిరేకం నేను కాదు. కానీ జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుందంటే మీ మనస్తత్వం, మీ ఇరిటేషన్, మీ కోపాలు, మీ చిరాకులు మీ జాతకంలో ఉన్నాయి. మీరు పుట్టినప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి అవతల వాళ్ళది మీకు కలవకపోయినా పెళ్లి చేసుకొని ఆ తర్వాత మీరు ముక్కలు చేసుకుంటున్నారే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. అందుకని ఆర్థిక స్వాతంత్రం ఆడపిల్లకి ఉండాలి 100%. జాతకానికి వ్యతిరేకంగా ఒక మనిషి స్వభావం అయితే మారదంటారా? అంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వాళ్ళు ఎదురైన సంఘటనల ద్వారా ఇలా ఉండకూడదు మన మనస్తత్వం అని మార్చుకొని 50 ఏళ్ళు వచ్చాక మారితే ఏమిటమ్మా లాభం? ఏం ప్రయోజనం అంటారా? 50 సంవత్సరాలు వచ్చేసాయి, 60 ఏళ్ళు వచ్చేసాయి, మారేవాడు ఉన్నాడు, మారని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆడేంటి మగేంటి మొండిగా ఉండి తర్వాత ఇలా ఇలా మారిపోతారు పాపం. బాగా సినిమాలో లాగా మారిపోతారు, రీల్కి మారిపోయినట్టు మారిపోతారు. కానీ ఏంటి అప్పుడు? అందువల్ల వీళ్ళిద్దరూ కొద్దిగా కూడా ఎలా ఉండాలంటే, నిజంగా చెప్పాలంటే వివాహానికి ముందే ప్రిపేర్. ఎలాగా? అమ్మాయి మనస్తత్వం వేరే ఇంట్లోంచి వస్తుంది, మనం ఈ విధంగా స్వీకరించాలి, ఈ విధంగా ఉండాలి. ఒకవేళ అమ్మాయి మా అమ్మకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అనుకుంటుందేమో, అందువల్ల నేను అమ్మని భార్యని కూడా ఎవరి స్థానం వాళ్ళకి పెట్టాలి సుమా అని అబ్బాయి అనుకోవాలి. మా అమ్మ నాన్నలు నాకు చాలా ఎక్కువ, కానీ మొగుడు కూడా జీవితకాలం ఉండేవాడు, వీళ్ళ మధ్యలో వెళ్ళిపోతారు. అందువల్ల నేను అమ్మా నాన్న కన్నా కూడా నా భర్తకి ఇచ్చే స్థానం ఇస్తూ అమ్మా నాన్నల్ని ప్రేమించి, ఆడపిల్లకి తల్లి మీద తండ్రి మీద ఉన్న ప్రేమ అతీతమైంది. అందుకనే ఎప్పుడు ఆడపిల్లని మగపిల్లాడితో పోల్చరు. ఆడపిల్లే అంటారు, ఆడపిల్లలు లేని వాళ్ళు ఇంకా వాపోతూ ఉంటారు అమ్మాయి లేదే అని. ఒక వయసు తర్వాత ఆడపిల్లలకి ఎక్కువ తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది అని కూడా అంటుంటారు. చిన్నప్పటి నుంచి ఉన్నప్పటికీ భర్త దగ్గరికి వెళ్ళిపోతుంది కదా, వీళ్ళని విడిచిపెట్టి ఆ అభిమానం, ప్రేమ, ఆత్మీయత ఇంకా ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః.